హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం కదా జాహ్నవి కందుల సియేటల్ ట్రాజడీ అని. దాన్ని మీరు చూడకపోతే కనుక ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాన్ని ఫస్ట్ చూడండి. ఎందుకంటే దానికి కంటిన్యూషన్ అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక, ఇది జనవరి 2023లో జరిగిన సిచ్యువేషన్ అనమాట. అంటే పెట్రోలింగ్లో ఉన్న సియేటల్ పోలీసులు అతివేగంతో మన జాహ్నవి కందులను గుద్దడంతో ఈ ఇష్యూ జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందంటే, తను చనిపోయారనే బాధ కూడా లేకుండా, కన్సర్న్ కూడా లేకుండా వాళ్ళు తనని ఎగతాళిగా, దట్ మీన్స్ నవ్వుకుంటూ ఎగతాళిగా చేసినప్పుడు, ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మన భారతీయులందరికీ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ టైం. దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఈ 2026 ఫిబ్రవరి నాటికి ఒక కంక్లూజన్ వచ్చింది. దీంట్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, సియేటల్లో జరిగింది కాబట్టి సియేటల్ నగరానికి గాను దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి నష్టపరిహారం ఎంత అంటే $29 మిలియన్. అంటే దీని మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి 262 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఈ జాహ్నవి కందులకు ఇచ్చారు. ఇది రావడానికి కష్టపడినటువంటి తన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే భారతీయులందరూ సపోర్ట్ చేయడం కావచ్చు. ఈ ప్రక్రియలో తన తండ్రి ఈ కేసులో అనేక విధాలుగా కష్టపడి పోరాడి ఇంకొక 2 రోజుల్లో తీర్పు వస్తుందనే టైంలో తన తండ్రి చనిపోయారు. ఫ్యామిలీ మొత్తం కూడా, అంటే ఒక లోటు జాహ్నవి లేకపోవడం, రెండోదోసరికి తన చులకనగా మాట్లాడడం, మూడవసరికి తన భర్తని కోల్పోవడం, అంటే జాహ్నవి గారి తల్లి తన భర్తను కోల్పోవడం, తన కూతురిని కోల్పోవడం, ఇది ఒక తీవ్ర ఇబ్బందికి లోనైంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా. ఎవరైతే ఈ హత్యకు కారణమయ్యాడో కెవిన్ డేవ్, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ 262 కోట్ల నష్టపరిహారాన్ని తన తల్లి కందుల విజయలక్ష్మి గారు ఏ కాలేజీ చదివిందో, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అమెరికాలో ఉన్నటువంటి దాని కాలేజీకి 80% or 70% ఆఫ్ ఈ నష్టపరిహారంలో అమౌంట్ ఇస్తాను అని చెప్పారు. అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ద మనీని జాహ్నవి మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి స్థాపిస్తాను అని చెప్పేది. కేసు 3 సంవత్సరాల పాటు జరిగి ఫైనల్గా ఈరోజు, దట్ మీన్స్ ఈ మంత్ కంక్లూజన్కి వచ్చింది. ఫైనల్గా వాళ్ళు కోరుకునే విధంగా ఎవరైతే హత్య చేశారో ఆ పర్సన్కి శిక్ష పడడం, అంటే తన విధుల నుంచి తప్పించడం, అదేవిధంగా ఆ నష్టపరిహారం 262 కోట్లు రావడం. అంటే ఇవన్నీ ప్లస్ అనుకుంటే, మైనస్ ఏంటంటే తన భర్త చనిపోవడం, తనకి తీవ్ర లోటు. వాళ్ళ కుటుంబానికి మనం చేయాల్సిన ఏంటంటే, వాళ్ళకి మనశ్శాంతి కలగాలనే విధంగా వాళ్ళకి మంచి గుండె ధైర్యాన్ని కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, క్రాంతి యూనివర్సిటీ.